మోహన్ గొల్లపల్లి ఇది కదా అసలు కదా. కులం బలపడాలి, కులాలు కూటమి కట్టాలి, రాజ్యాధికారం వస్తుంది సార్. అంతే, కాంశీరామ్ చెప్పిందే అది. కులం పోనప్పుడు కులాన్నే బలం చేసుకోవాలి, కులాన్నే వెరీ స్ట్రాంగ్ చేసుకోవాలి, కులంతోటే యుద్ధం చేయాలి. నువ్వు ప్రపంచ చరిత్రలో నువ్వు బైబుల్ చదివినా, రామాయణం చదివినా, ఖురాన్ చదివినా తన జాతి ప్రజలే తనకు బలమవుతారు. మన దగ్గర ఒక సామెత ఉన్నది, పాలోడు పక్కల కత్తి అని. పాలోడు పక్కల కత్తి అంటారు. ఇక ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కిచ్చింది మనకు. ఒక తల్లి పిల్లలే తర్వాత పెరిగి పెద్ద అయినాక ఆ ఇద్దరు ఒక తల్లి పుట్టిన వాళ్ళకు మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళు సహజంగానే పాలిభాగస్తుల కింద వస్తారు. పాలిభాగస్తులు అంటే రక్త సంబంధికులు. ఆ రక్త సంబంధికులు మనకు బలం కావాలి. కానీ మనకున్న ఓ చెడు సామెత ఏంది, పాలోడు అంటే పక్కల కత్తి. ఎందుకంటే సహజంగా ఒకడు ఎదిగి మన రక్త సంబంధికులు ఇంకొకటి ఎదగకపోతే మనిషి అన్నాక కొంత ఈర్ష్య ద్వేషం ఉంటుంది, అది సహజంగా ఉండేదే. కానీ ఆ ఈర్ష్య ద్వేషాన్ని కనుక మన రక్త సంబంధికులలో తీసేయగలిగితే ఆ రక్త సంబంధికులే మనకు బలమవుతారు. కాబట్టి నువ్వు ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా జాతిని పట్టుకొనే వీరులు యుద్ధాన్ని చేసిండ్రు, ఆ యుద్ధాలను గెలిచిండ్రు. అది కులం కావచ్చు, జాతి కావచ్చు. కాబట్టి మన భారతదేశంలో కులం ఉన్నది, ప్రపంచమంతటా జాతులు ఉన్నాయి. మీరు బైబిల్ చదవండి, బైబిల్లో మోసెస్ అనే ఒక వీరుడు ఉంటాడు. ఇప్పుడు ఉన్న ఈజిప్టులో, అప్పుడు ఐగుప్తు, అక్కడ బానిసత్వంలో మగ్గుతున్న ఇజ్రాయేలులను ఇప్పుడున్న ఇజ్రాయేల్ దాకా తీసుకురావడానికి, అప్పుడు కానాన్ దేశం ఇజ్రాయేల్, కానాన్ అనే పేరుతో పిలిచేది ఇజ్రాయేల్. ఆ కానాన్ దేశానికి ఐగుప్తు నుండి బానిసత్వంలో ఉన్న తన ప్రజలను తీసుకురావడానికి పెద్ద యుద్ధం చేసిండు. అడుగడుగున తన జాతి ప్రజలైనను అవమానించిండ్రు, నష్టపరిచిండ్రు, కించపరిచిండ్రు. కానీ ఏం పట్టించుకోలే. ఎన్ని కించపరిచినా, ఎంత అవమానించినా వీళ్ళకు విముక్తి కలిగించాలనే ఒక పెద్ద ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా తన బానిసత్వంలో మగ్గుతున్న తన జాతి ప్రజలను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుపోయి ఈరోజు ప్రపంచానికి రాజులుగా చేసిండు. ఇప్పుడు దేవునిగా పూజిస్తాను మోసేసును. 1-2 అడుగుల్లో మన జాతి కావచ్చు, మన కులం కావచ్చు, మనం అవమానించవచ్చు. కానీ ఏదో ఒక రోజు మన కులాన్ని మనం ఇక్కడ బలంగా చేసుకోవాలి.